నమస్తే రేవంత్. హలో సార్. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు వాళ్ళ అబ్బాయికి ఏవో మ్యాచెస్ చూస్తున్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి ఏదో చిన్న శాలరీ. ఈ మధ్య ఒక 50-60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు. ఓకే. ఓ 15 లక్షలు పెట్టి కారు కొన్నారు. ఓకే. ఏంటి ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు కొనేశారు, ఏంటి కారు తీసుకుంటున్నారు ఏంటంటే, అబ్బాయికి ప్యాచెస్ చూస్తున్నాము, ఈ రోజుల్లో కనీసం కారు ఇల్లు లేకపోతే పిల్లనివ్వట్లేదు, ఎవరైనా పెళ్లి సంబంధానికి వస్తే సొంత ఇల్లు కారు లేకపోతే పరుగు పోతుంది. సొంత డబ్బులు అప్పు డబ్బులు అవి అప్పులు చేసే ఎవరి దగ్గర ఉంటాయి? 40 లక్షలు 50 లక్షలు ఎవరి దగ్గర ఉంటాయి? ఉండవు కదా. లోన్లు చేసో అప్పులు చేసో జాబ్ మీద లోన్లు తెచ్చుకునే కదా. అంటే ఎందుకు ఇంత బడ్డం తీసేసుకున్నారు? ఎందుకు వెంటనే 15 లక్షలు పెట్టి కారు కొనేశారు, 50 లక్షలు పెట్టి అంటే ఏం చేద్దాం నాయన, పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళకి ఇవి లేకపోతే ఈ రోజుల్లో కనీసం మన మొహం కూడా చూడట్లేదు. ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళాలంటే కనీసం మన కారులో కూడా, మన సొంత కారులో కూడా పెళ్లి చూపులకు వెళ్ళకపోతే అసలు దేకట్లేదు. ఏదో జనాల కోసం, సొసైటీ కోసం ఈ అప్పులు చేసుకుని షో ఆఫ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అని ఎక్కడ పోతుందో ఏంటో. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించాలండి. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అని అంటే, ఆ పని చెయ్యకపోతే వాళ్ళకి కనీసం పెళ్ళి కూడా కాని పరిస్థితులని తీసుకొచ్చింది ఎవరు? అది ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల తండ్రులు అని అనుకుందాం. మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి అవతల మగపిల్లవాడి తల్లిదండ్రులు ఇట్లా అవుట్ ఆఫ్ ప్రెషర్, వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా జస్ట్ పెళ్లికి చూపించుకోవటం కోసం, పెళ్లి అవ్వటం కోసం అని చెప్పి, పెళ్లి సంబంధం ఇంటి దాకా తెచ్చుకోవటం కోసం అని చెప్పి అప్పు చేసి వాళ్ళు ఇంత దూరం తీసుకొని వస్తున్నారు. రేపు మీరు అవన్నీ చూసి ఆ పిల్లని ఆ ఇంటికి పంపించిన తర్వాత అప్పు తీర్చాల్సింది ఎవరు? ఈ విషయం వాళ్ళకే తెలుసు. వీళ్ళు లోన్లోనే ఇల్లు కొన్నారు అని తెలుసు, వీళ్ళు లోన్లోనే కారు కొన్నారు అని తెలుసు. నువ్వు అప్పు చేసినా సరే నీకు మాత్రం ఆ రెండు ఖచ్చితంగా ఉండాలి అని ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అయింది. రీసెంట్గా ఒక మాట విన్నా నేను. మనకు కావాల్సినవి ఉన్నాయి కదా, అంతే ఉన్నాయి, కానీ నువ్వు బతకాలి కదా. జీవితం అంటే ఏంటి? జీవించడం. నువ్వు జీవించాలంటే నీకేముండాలి? ముందు ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత ఉండాలంటే నీ దగ్గర ఏముండాలి? ఒక అప్పు లేని జీవితం ఉండాలి, 4 రూపాయల సేవింగ్స్ ఉండాలి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇది కదా జీవించడానికి కావాల్సింది. నీ దగ్గర ఒక 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ విత్ ఒక మంచి లగ్జరీ కార్, దానికి వెనకాల ఇంత పెద్ద అప్పు, ప్రతిరోజు IMI కట్టడం కోసం జ్వరం వచ్చినా, తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, అలసట వచ్చినా తట్టుకోలేకపోయినా ఆఫీస్కి వెళ్ళి పనిచేసి ఆ జీతాన్ని తెచ్చుకొని నువ్వు బతుకుతున్నావా, చస్తున్నావా? అంటే రేవంత్, 1 కోటి రూపాయలు ఇల్లు ఉండాలి, ఒక 20-30 లక్షల కారు ఉండాలి, మళ్ళా ఈఎంఐలు, అప్పులు ఉండకూడదు. అంటే ఇది ఎంతవరకు శృతి మించిపోతుందంటే, ఈ మధ్య ఒక 1 సంవత్సరం 6 నెలల నుంచి సరే అబ్బాయికి ఇల్లుందా, కారు ఉందా, బంగ్లా ఉందా, పొలాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా అనేది మొన్నటి దాకా చూసాం. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి అబ్బాయి సిబిల్ స్కోర్ ఎట్టుంది, ఇది పాయింట్. అబ్బాయికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా, అబ్బాయి ఏమైనా పొదుపు చేసే మనిషా లేదంటే దుబారా చేసే మనిషా, సిబిల్ స్కోరు ఎంత ఉంది, ఏంది, 750 పాయింట్లు ఉన్నాయా, 800 పాయింట్లు ఉన్నాయా, 500 పాయింట్లు ఉన్నాయా, ఇవన్నీ ఆడపిల్లల వైపు నుంచి ఒక మగాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్తున్నాయంటే, అంటే మీకు కావాల్సిన 1 కోటి రూపాయలు ఇల్లు ఉండాలి వాడి దగ్గర. మీ అమ్మాయితో పెళ్ళైనాక ఊరి మీద పోయి తిరగడానికి ఒక 20-30 లక్షల కారు ఉండాలి, మళ్ళా ఒక 750-800 సిబిల్ స్కోర్ ఉండాలి, కానీ మళ్ళీ అప్పులు ఉండకూడదు, ఏముండకూడదు, మళ్ళీ టెన్షన్గా ఈఎంఐలు కడుతున్నాం. అంటే ఏంటి ఇది అర్థం కావట్లేదు. చరిత్ర మనకు ఒక మాట చెప్పింది సార్. ఇప్పటిదాకా వచ్చిన ప్రపంచంలో ఉన్నటువంటి బిలీనియర్స్ అందరూ కూడా స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళే, అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళే. ఆల్రెడీ ఎవరైతే డబ్బులతోటి పుట్టారో వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా ఉంటే ఒక 2 అడుగులు ముందలకేసి ఉండి ఉంటారు, కానీ ఎదిగిన వాళ్ళుగా చరిత్రలో అయితే మిగిలింది లేదు. ఉన్నది పాడు చేసుకొని పోయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఇక్కడ సిబిల్ స్కోర్ అని ఒక పాయింట్ వచ్చింది కాబట్టి, సిబిల్ స్కోర్ ఏం చెప్తుంది అని అంటే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అన్న ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. నేను ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాను. ఆడపిల్లలు వచ్చినప్పుడు కూడా, అమ్మ మీరు చూసుకోవాల్సిన పద్ధతి కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాడికి ఇల్లుందా, కారుందా అనేది అసలు విషయం కాదు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి ఒక కోడలుగా వెళ్ళినప్పుడు, లేదా ఒక జీవితంలోకి నువ్వు భార్యగా వెళ్ళినప్పుడు, ఫస్ట్ అసలు ఆ వ్యక్తికి ఏదన్నా జరిగితే
నువ్వు బతకడానికి కావాల్సిన ప్లానింగ్ ఆయన దగ్గర ఏమైనా ఉందా? ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ కానీ, అనుకోకుండా ఒక పెద్ద హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా వస్తే మీ ఆస్తులు అమ్ముకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా? ఆ టైంకి పేరెంట్స్ యొక్క వయసు ఎంతో పెరిగిపోయి ఉంటుంది, సహజంగానే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆల్రెడీ ఆ పిల్లోడు తీసుకున్నాడా తీసుకోలేదా? రేపు నువ్వు పెళ్లి చేసుకునేది మీ ఇద్దరి జీవితమే కాదు, మీరు పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు, రేపు అదే భవిష్యత్తు అవుద్ది. ఆ భవిష్యత్తును నిర్మించడం కోసం ఏమైనా ఆర్థిక ప్రణాళిక మొదలుపెట్టి దానికోసం సేవింగ్స్ మొదలు పెట్టాడా లేదా? ఇవి క్వాలిటీస్ ఉన్నవాడు జీవితంలో ఎప్పటికైనా గెలుస్తాడు. డబ్బులు వచ్చాయి కదా అని, ఇప్పుడు మీరు అన్నారు ₹1,00,00,000 ఇల్లు అని, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చూపించుకోవటం కోసం అని చెప్పి నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి వాడు ఒక ఫ్లాట్ ఏదో కొన్నాడు అని అంటే వాడు ఒక షోకేస్ పర్సను, వాడు షోకేస్లోనే జీవితం అంతా బతికేస్తూ ఉంటాడు. వాడు నిజంగా భద్రతను తీసుకొని ఇచ్చి ఇవ్వలేడు. ఒక్కసారి ఊహించుకో, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నావు, అనుకోకుండా ఉద్యోగం పోయింది, ఆ బ్యాంక్ వాడు 2-3 నెలలకు మించి వెయిట్ చేయడు, 3వ నెల 4వ నెల ఇంటి ముందరకు వచ్చి వెయిట్ చేస్తాడు, ఏదో ఇంటి ముందు నుంచొని గల్లా పెట్టుకొని అదుగుతాడు. ఆ టెన్షన్ తట్టుకోలేక వాడు హాస్పిటల్లో పడతాడు. నీకు ఏ జీవితం కావాలి? ఎప్పుడైనా ఒక మనిషిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాడికి నిన్ను చూసుకోగలిగే శక్తి ఉందా లేదా? చూసుకోగలిగే శక్తి అని అంటే అది ఒక కారు, 4 గోడలు, 4 ఇటుకలు, 4 చక్రాలు కాదు నిర్ణయించేది. వాడి బుద్ధి ఎటువైపు ఉంది, వాడు ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు జీవితాన్ని. ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటా, ఈ రోజు కనుక మన ఇల్లు కొనకపోతే రేపు ఇంటి రేటు బాగా పెరిగిపోద్దని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. మీరు ఒక పని చేయండి, ఒక 4 ఇటుకలు కొనుక్కోండి, తీసుకెళ్ళి బీరువాలో పెట్టండి, 10 ఏళ్ల తర్వాత తీసుకొచ్చి అమ్మండి దాన్ని. ఈరోజు మీరు ₹7 పెట్టి కొన్న ఇటుక 10 సంవత్సరాల తర్వాత ₹14 అయిద్ది. అది ఇన్ఫ్లేషన్, అది పెరుగుడు కాదు. మీరు ఆ మాటల్లో పడిపోయి మోసపోతున్నారు. ఇప్పుడు కొనకపోతే జీవితంలో కొనలేము, అది తప్పుడు మాట. ఈరోజు సరే, మీరు ఈరోజు ఇల్లు కొనకపోతే జీవితంలో ఇల్లు కొనలేరు, ఓకే. ఈరోజు మీరు మీ భవిష్యత్తును కొనుక్కోకపోతే ఈరోజు అన్నం తింటున్నారు, 60 సంవత్సరాల తర్వాత మీరు తినాల్సిన అన్నానికి ఈరోజు ఇన్వెస్ట్ చేయకపోతే పోనీ ఆ రోజు అన్నం కొనుక్కోగలుగుతారా? మరి అది కదా అసలు భవిష్యత్తు. ఇల్లు కొనొద్దు అని నన్ను, కారు కొనొద్దు అని నన్ను, కానీ ప్లాన్ ఏది? బతకాలి కదా. బతకడం అంటే ఏంటి? ఈఎంఐల టెన్షన్ తోటి బీపీలు, షుగర్లు, సర్ప్రైజ్ హెల్త్ ఇన్సూరెన్స్లు. 30 ఏళ్ళ కుర్రాడికి బీపీ వస్తే ఇన్సూరెన్స్ ఇవ్వమంటున్నారు పాలసీ. 30 ఏళ్ళ కుర్రాడికి బీపీ ఏంటి అసలు? ఎవడు తెచ్చిపెట్టాడు? నీ చుట్టుపక్కల ఉన్న దరిద్రం కదా అదంతా. ఏ వయసులో ఎంత స్ట్రెస్ తీసుకోవాలో అంతే తీసుకోవాలాడు. వాడి నెత్తి మీద గాడి భారం అంతా వాడి భుజాన వేసి ఇల్లు మోయ, పిల్లల్ని మోయ, తల్లిదండ్రుల్ని మోయ. వాడు వయసు అంతా లేత కుర్రోడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలో మగజాతి అంతరించిపోద్దా ఏమన్నట్టుగా ఉంది. ఈ ఆడపిల్లల తల్లిదండ్రుల కోరికలు ఇవన్నీ చూస్తే త్వరలో మగజాతి అంతరించిపోతే పిడ వదిలిపోతుందిరా నావని అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి, ఎవరైనా అటు మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఇక్కడ మనం వీళ్ళని ఒక్కళ్ళనే కాదు, ముందు వీళ్ళ బుద్ధి ఏమైంది? సరే వాళ్ళు తప్పే, వాళ్ళది అడిగారు తప్పు, ఓకే, సరే వాళ్ళ కోరిక నా కూతురు బాగుండాలని. మరి వీళ్ళ బుద్ధి ఏమైంది? ఇంత ప్రెషర్ పెడితే నా కొడుకు ఏమవుతాడని వీళ్ళు ఆలోచించాలి కదా. బంధువుల్లో చూపించుకోవాలి కదా, మేము కూడా గొప్ప కాలమే, మేమే పేదవాళ్ళం కాదు, మేము కూడా ధనికులు అయిపోయాము, మేము కూడా ధనవంతులు అయిపోయాము, మేము కూడా కోటీశ్వర్లు అయిపోయాము, జనాలకు రోజు చూపించుకోవాలి కదా. నీ కొడుకు లేకుండా నీ కొడుకు ఫోటోకి దండేసి గోడ మీద తగిలిచ్చాక అన్ని ఇన్స్టాల్లో పెట్టుకోవాలి కదా, మేము కూడా రిచ్ అయిపోయామండి అని చూపించుకోవాలి కదా సార్. అవును సార్, కొడుకు ఆరోగ్యంగా బతుకుంటే కదా సార్. అవన్నీ తర్వాత బతకాలి, అవన్నీ తర్వాత. ఇవాళకి ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్ స్టేటస్లోను మేము రిచ్గా ఉన్న ఫోటో పెట్టుకున్నాం చాలు, ఇక అదే జీవితం. నువ్వు అదే జీవితం. ఇంకా బంధుత్వం అన్న పేరు ఎందుకు? పేగు తెంపుకొని కొడుకు పుట్టాడన్న మాట ఎందుకు? నువ్వు అని ఏం చేస్తున్నావు? ఒక మిషన్ కదా, నీ కోరికలు తీర్చుకోవడం కోసం తయారు చేసిన ఒక మిషన్ అవాడు, నీ కోరికను తయారు చేయడానికి మిషన్ అవాడు. వాడొక మనిషి. ఫస్ట్ ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన కడుపులో పుట్టిన పిల్లలైనా సరే మనం వాళ్ళకి ఫెసిలిటేటర్స్ మాత్రమే. వాళ్ళ జీవితం మీద మనకు ఎటువంటి హక్కు లేదు. మనం వాళ్ళు పెరగడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం వరకే మన బాధ్యత. ఎలా పెరుగుతారు, ఎలా ఎదుగుతారు అనేది వాళ్ళకు ఒక చాయిస్ ఇవ్వాలి. సర్ప్రైజింగ్లీ ఏంటి అని అంటే, ఈ కుర్రాడికి తెలిసిన దగ్గరికి కొత్తగా పెళ్ళైన జంటలు వస్తూ ఉంటాయి.
పెళ్లి కాబోయే పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ తట్టుకోలేకపోతున్నాం సార్, మీలాంటి వాళ్ళందరి మాటలు విన్న తర్వాత మాకు రియలైజేషన్ వస్తుంది, మేము ఈరోజు తీసుకొని వెళ్ళి మేము సంపాదించిన సంపాదన అంతా ఈ కాంక్రీటు ఇసుకలో కనుక మేము తగలేసినట్లయితే మాకు భవిష్యత్తు అనేది ఉండదు, మీరు చెప్పిన మాట మాకు అర్థమవుతుంది, కాకపోతే అదే మాట మా పేరెంట్స్కి చెప్తే నీ బొంద నీకేం తెలియదు అని అంటారు. ఇక్కడ ఇంకొక మాట నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకంటే మీ పిల్లలు తెలియగల వాళ్ళు, వీళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఇంకా తెలియగల వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ అనేది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. మీకు తెలిసిందే కరెక్ట్ అంటే అది మూర్ఖత్వం అని అంటారు. వయసు పెరిగే కొద్ది వాదించేదాన్ని చాదస్తం అని అంటారు. మీది చాదస్తం, అది అర్థం చేసుకోండి ముందు. మీకు తెలిసింది నిజం కాదు. నేను ఇంకొక లాజిక్ చెప్తా, మీది ఎట్లా చాదస్తం అని ప్రూవ్ చేయాలో. ఇప్పుడు మీకు తెలిసింది మ్యాక్సిమం ఏంటి? భూమి మీద పెట్టుబడి పెట్టడం, అంతే కదా? అసలు మీరు భూమి దాకా ఎట్లా వచ్చారో ఒకసారి ఆలోచించండి. మొత్తం బ్యాక్ మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళండి. గతంలో అసలు భూమి కొనడం అమ్మటం అనేది ఉందా మన జీవితాల్లో? ఒకప్పుడు లేదు. తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతోంది. ఆ తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడాను, ఏ ఒక్క తాత అయినా ధైర్యం చేసి జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ల్యాండ్ కొన్నాడా? ఎందుకు కొనలేదు? ఇక్కడ కనీసం గడ్డిపూచ కూడా మొలవదు కాబట్టి ఎక్కడైతే మనకు ఇన్కమ్ వస్తుందో అక్కడ పెట్టుబడి పెట్టడం మనకు అలవాటు. ఎక్కడైతే ప్రొడక్టివిటీ ఉంటుందో, ప్రొడక్టివిటీ ఎగ్జాక్ట్లీ, మనకి ఎక్కడైతే మన అవసరాన్ని తీరుస్తుందో, మన ఆకలిని తీరుస్తుందో, మన భవిష్యత్తుకి రక్షణగా ఉంటుందో దాంట్లో పెట్టుబడి పెట్టడం మనకు అలవాటు. అప్పుడు అది మనకి వ్యవసాయ భూమి. ఈ రోజు కూడా అదే వ్యవసాయ భూమిలో నేను వెళ్ళి పెట్టుబడి పెడతాను ఉంటాను అని అంటే నిజంగా ఆ వ్యవసాయ భూమితోటి డబ్బులు సంపాదించి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు తెలిసిందే కరెక్ట్ అంటే ఆ రోజు మా తాత పెట్టాడంటే మీ తాతకు అది కరెక్టు, అప్పుడు జనరేషన్ కరెక్ట్. మీ తాత చెప్పు సైజు 9, నీది 8. ఎట్లా ఫిట్ అవుతుంది మరి? నువ్వు 9 వేసుకుంటే లూజ్ అవుద్ది. ఆయన కండిషన్ వేరు, నీ కండిషన్ వేరు. వాళ్ళు అప్పట్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఇండియా ఈజ్ రూరల్ ఎకానమీ. అప్పుడు భారతదేశం అంతా రూరలే. ఇప్పుడు మెట్రోపాలిటన్ అయింది, కాస్మోపాలిటన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఒక 25 ఏళ్ళ ముందు అంతే కదా, మొత్తం మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ కూడా మారిపోయింది. ఒక 25 ఏళ్ళ నుంచి ఇప్పుడు చూస్తున్న సౌకర్యాలు, ఈ డెవలప్మెంట్, ఈ అద్దాల మేడలు, హైటెక్ సిటీలు ఏమీ లేవు కదా. ఇప్పుడు అన్నీ వచ్చాయి కదా, మారింది కదా. ప్రపంచానికి అనుకూలంగా మారకపోతే నష్టపోయేది ఎవరు? భవిష్యత్తు తరం, నీ కుటుంబం, నీ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేదో మ్యూచువల్ ఫండ్లో పెట్టు, స్టాక్స్లో పెట్టు నేను చెప్పట్లేదు. ఏవైతే ఎవాల్వ్ అవుతున్నాయో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. రైట్. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మార్పుని ఎవరైతే అంగీకరిస్తాడో వాడు జీవితంలో ఎదుగుతాడు. ఒక వయసు వచ్చిన తర్వాత సహజంగా ప్రతి మనిషికి 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత మైండ్కి యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. మైండ్ కొత్త విషయాలు తీసుకోదు. కానీ ఎవడైతే దాన్ని ఎప్పటికప్పుడు చదువుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడో వాడే దేశాన్ని వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేశాన్ని ఏలేవాడు గురించి బయట అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. అన్నీ మారినాయి. ఆ పిల్లని స్ట్రెస్ పెట్టకండి. ఎందుకు వాడంత ఇబ్బంది పెడుతున్నాడు? వాడికి తెలుసు కదా. మీ అనుభవం, వాడి తెలివితేటలు, ఈ రెండు క్లబ్ చేయండి ఒకసారి. ఎంత డెడ్లీ కాంబినేషన్ అవుతుంది అది. మీ తెలివితేటలు తప్పు నేను అనట్లేదు, అవి 20 ఏళ్ల క్రితం కరెక్టు, ఈరోజు కాదు. ఈరోజు మారినాయి అన్నీ. చదువు మారలే, అన్నీ మారినాయి కదా. ఉద్యోగం మారిందా? జీవన విధానం మారిందా? అన్నీ మారిపోయినాయి కదా. మళ్ళీ ఒక మాట అంటారు, మేము బతుకుతున్నాం కదా, మేము బతికాం కదా అప్పట్లోనంటే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం, మన లైఫ్ అనేది ఎట్లా వాల్వ్ అవుతుంటుంది అనేది. అండ్ నాకు అవసరం లేదు అని చెప్పేసి మొండిగా వాదించే వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇట్లానే బతుకుతున్న వాళ్ళకి. మనకి ఇంతకుముందు ల్యాండ్లైన్ ఫోన్ వీధిలో ఒకటి ఉండేది, తర్వాత ఇంటికి ఒకటి వచ్చింది, తర్వాత 1100 నోకియా పీసీ ఇంటికి ఒకటి వచ్చింది, తర్వాత అదే 1100 ప్రతి చేతికి ఒకటి వచ్చింది, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది, అది ప్రతి చేతికి వెళ్ళింది. ఇంకా స్టిల్ నేను స్మార్ట్ ఫోన్ వాడిను, యూపీఐ వాడిను అని చెప్పి భారతదేశంలో బతకగలుగుతాడా? ఎంతటి మొండోడైనా సరే. దీన్నే ఎవాల్వ్మెంట్ అని అంటారు. ఆ ఎవాల్వ్మెంట్ అన్నిట్లో ఉండాలి. ఎవాల్వ్ అవ్వకపోతే ఏమవుతుంది? అక్కడ నువ్వు బతకలేవు. అసలు ఆగిపోవడం కాదు సార్, బతకగలుగుతాడా? నేను 2 వీలర్ వాడిని ఎడ్ల బండి వేసుకుపోతానంటే తీసుకుపోయి ఎడ్ల బండి లోపల పడేస్తారు. మార్పు అనేది అది ప్రకృతి సహజం. ప్రకృతి సహజం, దాన్ని మనం అంగీకరించాలి. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ దాన్ని అంగీకరించి ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి మీరు గైడెన్స్ ఇవ్వాలి. మీ అనుభవం, వాళ్ళ తెలివితేటలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకంటే నీకేం తెలుసు, నా అనుభవం ముందు నువ్వెంత కాదు. ఎప్పుడైనా సరే తర్వాత తరం మనకంటే తెలియగలవాళ్ళు. వాళ్ళు మన మాటలు విని మనకంటే అడ్వాన్స్గా ఆలోచిస్తారు. సింపుల్ లెక్క ఇంకో మాట, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ ఫాదర్ ఇక్కడ దాకా ఎదిగారు, మీ ఫాదర్ తెలివితేటలు ఇక్కడ దాకా. సో బై డిఫాల్ట్గా మీ తెలివితేటలు కూడా ఇక్కడ దాకా ఉంటుంది. కానీ మీరు ఫ్రెష్ మైండ్ కాబట్టి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేస్తారు కదా. మీ తెలివితేటలు ఇంకా పైన ఉంటాయి, ఆ నెక్స్ట్ జనరేషన్ ఇంకా పైన, ఆ నెక్స్ట్ జనరేషన్ ఇంకా పైన. ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ తెలివితేటలు ఎక్కువ, వాళ్ళకి అనుభవం లేదు, అంతే.
అనుభవాన్ని మీరు ఇవ్వండి, జాగ్రత్తలు మీరు తీసుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మీరు చేయండి, కానీ వాళ్ళ తెలివితేటలకు విలువ ఇవ్వండి. ఒక దేశాభివృద్ధి చెందేది కేవలం ఒక యంగ్ బ్లడ్తో మాత్రమే. అంతటి యంగ్ బ్లడ్ని మీ అమాయకత్వంతో పాడు చేయొద్దు. సో మొత్తానికి ఏం చేసినా సరే, ఏదైనా సరే ఒక సోషల్ స్టేటస్ కోసం, ఒక సోషల్ షో ఆఫ్ కోసమే. అవును, ఈ బాధలు తిప్పలన్నీ. షో ఆఫ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు మనిషి నీట్గా కనపడటం అనేది తప్పు కాదు. ప్రతి ఒక్క మనిషి నీట్గానే ప్రజెంట్ చేసుకోవాలనుకుంటాడు, అది వాళ్ళకున్న స్తోమతలు. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు సింపుల్ అండి, మన కర్మ కూడా ఎట్లా తయారైంది అని అంటే, మన చుట్టూ ఉండే కర్మ ఎట్లా తయారైంది అని అంటే, నువ్వు వేసుకునే బట్టల్ని బట్టి నీ నాలెడ్జ్ ఏంటో జడ్జ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు అవతల వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కండిషన్లో తీసుకుందాం. జస్ట్ నా బట్టలు చూసి నా దగ్గరకు వచ్చాడు అని ప్రాజెక్ట్ ఇస్తాడా? మేము డబ్బులు పెడతాడా? పెట్టుబడి నాలెడ్జ్ని చూసి పెడతాడా? మరి మనం ఒకరి దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు నాలెడ్జ్ని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా మనం చూడాల్సింది ఏంటి? ఒక మనిషికి అలంకరణ ఏంటి? బుద్ధిబలం. ఇప్పుడు మనం వాళ్ళని చూసి చిన్నపోయి వేసుకుంటున్నాం అనేది కాదు, ముందు జడ్జ్ చేసేవాడికి కూడా అది ఉండాలి. నేను కొన్ని ఫ్యామిలీస్ చూశాను, కింద నుంచి వచ్చి అప్పుడప్పుడే సెటిల్ అయ్యి కొద్దిగా సంపాదించుకుంటున్నారు, కొద్దిగా డబ్బులు వచ్చాయి కదా, ఇంకా బాగానే ఉంది కదా, మనం బాగున్నాము అన్న విషయం ఒక మంచి బర్త్డే పార్టీ ఇచ్చి చెప్పి అందరికీ తెలియజేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. డబ్బులు బాగానే ఖర్చు పెట్టారు. యాక్చువల్లీ ఖర్చు పెట్టడానికి కూడా లేవు, ఇన్కమ్ వస్తుంది కదా, అప్పు తీర్చేద్దామని చెప్పి అప్పు తీసుకున్నారు. కరెక్ట్గా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళు బిజినెస్ పడిపోయింది. వాళ్ళకి అప్పటిదాకా ఏ అప్పు లేదు, అంత స్టేబుల్ అయ్యారు. కానీ జనాలకి అనౌన్స్మెంట్ చేయడం కోసం అని చెప్పి ఆ బర్త్డే పార్టీ చేశారు. వాళ్ళ బిజినెస్ డౌన్ అయింది, ఆ అప్పు కట్టలేకపోయారు. ఆ అప్పు కట్టలేకపోవడం వల్ల స్ట్రెస్ బిల్డ్ అయింది. ఆ స్ట్రెస్ బిల్డ్ అవ్వడం వల్ల వ్యాపారం మీద ఫోకస్ పోయింది. వ్యాపారం మీద ఫోకస్ పోవడం వల్ల వ్యాపారమే పోయింది. ఆ వ్యాపారం పోవడం వల్ల జీవితం పోయింది. చూపించుకోవాలి అన్న ఒక్క చిన్నది ఒక జీవితాన్ని మొత్తాన్ని, అది ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఎట్లా నేలకేసి కొట్టింది. అది ఇదే పని అయిపోయింది. ఇదే ప్రాబ్లం. జనాలకి ఎంత చూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మేము కూడా రిచ్ అయ్యాము, మేము కూడా రిచ్ అయ్యాను, ఇదే పిచ్చి అయిపోయింది. రిచ్ పిచ్చి. అసలు రిచ్ అంటే ఏంటి? రిచ్కి డెఫినేషన్ ఉందా? ఎక్కడైనా రాసుందా? రిచ్ అని అంటే ₹1,00,00,000 ఉంటే రిచ్ అని డెఫినేషన్ ఉందా? 10 కోట్లు అంటే ఉందా? నువ్వు 1,00,000 సంపాదిస్తే నీకంటే ₹1 సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు వాడికంటే తక్కువే. నువ్వు ఎదగడం కోసం ఫోకస్ చేయి, చూపించుకోవడం కోసం ఫోకస్ చేయొద్దు. నువ్వు ఒకసారి చూపించుకోవాలని నిర్ణయించుకున్నావనంటే నీ జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు కదా, ఇదే నా మ్యాక్సిమం పొటెన్షియల్, నేను కావాల్సిన దానికి అచీవ్ అయిపోయా, లెట్ మీ షోకేస్ నువ్వని. అంటే అంతకుమించి ఎదగవా ఇంకా? రోజుకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో? రోజుకి 1,00,000 సంపాదించే వాళ్ళతో బోలెడు మంది, హైదరాబాద్లోనే బోలెడు మంది ఉన్నారు మన చుట్టే కదా. మనం ఒక దగ్గర అట్లా అయిపోయింది, నేను బాగా ఎదుగుదల అనేది దీంట్లో ఉంటుందండి, దీంట్లో కాదు. ఆల్వేస్ రిమెంబర్, డబ్బు వెనకాల పరిగెడితే డబ్బు మనకంటే ముందు పరిగెడుతుంది. ప్రాసెస్ వెనకాల పరిగెడితే డబ్బు మన వెనకాల పరిగెడుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ మనీ యూ విల్ లూజ్ మనీ. లక్ష్మీదేవికి ఒక పని అస్సలు నచ్చదు. నువ్వు చూపించుకోవడం కోసం తగలేస్తానంటే వీడికి నా విలువ తెలియదు అని చెప్పి వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే, వీడికి నా విలువ తెలుసు, వీడు అవసరమైన చోట అవసరమైన వాడు కడుపు నింపుతున్నాడు, వాడు జాగ్రత్తగా నన్ను చూసుకుంటున్నాడు, భద్రపరుచుకుంటే అంతే, అంత ట్రావెల్ చేస్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఇంపార్టెన్స్ లేని దగ్గర ఏది ఉండదు. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వేది కాదు అనవసరంగా. ఇంకొకటి, నేను రీసెంట్గా ఒక రీసెర్చ్ చూసా. ఇప్పుడు ఇండియాలో కూడా శాలరీస్ ఇక్కడ ఉండే ఖర్చులు తగ్గట్టుగానే సంపాదిస్తున్నారు, అదర్ US UKలో కూడా సంపాదిస్తున్నారు. కానీ ఇండియాలో హ్యాపీయెస్ట్ పీపుల్ ఉండే రేషియో తక్కువ. అదర్ కంట్రీస్లో కంపారిటివ్లీ కొంచెం ఎక్కువగా ఉంటారు. డబ్బులు సేవ్ చేసుకునే దాంట్లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ వెల్తీగా ఉండే వాళ్ళ రేషియో అదర్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఒక సర్వే చేస్తే, వేరే కంట్రీస్లో మహా ఉంటే సంవత్సరంలో 2 పండుగలు ఉంటాయి. ఒకటి ఏదో రిలీజియన్కి సంబంధించిన ఫెస్టివల్ ఒకటి ఉంటుంది, బర్త్డే ఒకటి ఉంటుంది. అదే మన జీవితంలోకి వచ్చేసరికి పండగ చేసుకోవద్దన్ను. పండగ అని అంటే ఇంట్లో మనం చేసుకునే దాన్ని పండగ అని అంటారు. చూపించుకోవడం కోసం అని చెప్పి ప్రతి పండగకి కుటుంబం మొత్తానికి కూడా ₹40,000. మనకి పండగ అంటే ప్రతి నెలకు ఒకటి ఉంది, క్యాలెండర్లో ప్రతిరోజు పండుగలు ఉంటాయి మనకి. అదొకటి సమస్య కాదు. పోనీ పండగ కన్నా కొనుక్కుంటూ నువ్వన్నీ వేసుకుంటావు అని అనుకోవాలి. ప్రతి ఫంక్షన్కి మళ్ళీ నువ్వు పెట్టే పెట్టుబడి బట్టల మీద. సో బేసిక్గా సర్వే ఏం చెప్పింది అని అంటే, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ సేవింగ్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని అంటే ఈ ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్లో చూపించుకోవటం కోసం ఆ బట్టల మీద పెట్టే ఖర్చులు పోతున్నాయి అని చెప్పింది. కాదు, ఇన్స్టాలో వీడియోలు పెట్టుకోవడానికి, ఇన్స్టాలో ఫోటోలు పెట్టుకోవడానికి
జీవితాన్ని తగలేసుకుంటాం, జీవితాన్ని తగలేసుకుంటాం, తాకట్టు పెట్టుకుంటున్నాం. సెలబ్రేషన్ ఈజ్ నాట్ రాంగ్, కానీ ఎంతవరకు? అది నీ వరకు. నువ్వు ఎంజాయ్ చేయి. నీ పిల్లలకు ఒక ఫంక్షన్ చేయాలి, నువ్వు ఎంజాయ్ చేయి. చూపించుకోవడం కోసం ఏంటి నాకు అర్థం కాదు. అది చెప్పాను కదండి, మేము కూడా రిచ్ అయ్యామండి చూడండి. అక్కడే సమస్య వస్తుంది. యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ మనీ. రెస్పెక్ట్ యువర్ మనీ. ఇంకొక మాట, ప్రతి ఒక్కరు కారు కొనేటప్పుడు ఒక్కొక్కటే ప్రశ్న అడుగుతాను. నా దగ్గరకు ఫోన్ చేసి, సార్ నేను కారు కొనొచ్చు అంటారు, నాకు ఆ పరిస్థితి అంటారంటే, సార్ ఒకవేళ మీ కారు 15 ఏళ్ళకి మీ కారు అయితే స్క్రాప్కి వెళ్తుంది. యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఇట్ హ్యాస్ టు గో టు స్క్రాప్. 15 years తర్వాత మీరు జాబ్ చేయరు. 15 years తర్వాత కూడా మళ్ళీ మీరు ఇదే కార్ని ఉద్యోగం లేకపోయినా కొనగలుగుతారా అని అడిగాను. లేదు సార్ అన్నారు. దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై దిస్ కార్ నౌ. మనం ఈరోజు ఒకటి కొంటున్నాము అని అంటే భవిష్యత్తులో కూడా దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మనలో ఉంటేనే దాన్ని కొనాలి. అంటే వాట్ డస్ దట్ మీన్? ఫస్ట్ ఇన్వెస్ట్ దట్ మనీ ఫర్ ద ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ బై ఇట్ నౌ. నేను భవిష్యత్తులో కూడా దీన్ని కొనగలుగుతాను అని నువ్వు అనుకున్న రోజే మళ్ళీ ఈ రోజు దాన్ని ఎఫోర్డ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు జీతం వస్తుంది కాబట్టి 20 లక్షలు 10 లక్షలు కారు కొనేస్తాం. ఉద్యోగం పోయిన తర్వాత 15 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత కూడా కారు అయితే ఖచ్చితంగా స్క్రాప్కి వెళ్తుంది, వద్దన్న వెళ్తుంది అది స్క్రాప్కి. 15 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు 10 లక్షల కారు కొనగలుగుతారా? లేదు, నేను 15 లక్షల కారు అయితే కొనగలుగుతాను అనుకోండి, మీరు ఈరోజు 15 లక్షల కారే కొనాలి. జీవితంలో మోస్ట్ ట్రొమాటిక్ ఇష్యూ ఏంటి అని అంటే లైఫ్ని డిగ్రేడ్ చేయడం. అంటే ఒక స్థాయిని చూసి ఆ స్థాయి నుంచి మనం స్టెప్ డౌన్ అయ్యి బతకడమే మోస్ట్ ట్రొమాటిక్ సిచ్యువేషన్. 10 లక్షల కారు వాడిన తర్వాత 15 లక్షల కారు వాడుంటే మీరు వాడగలుగుతారా? మీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు తర్వాత కూడా 15 ఎఫర్ట్ చేస్తారంటే ఇప్పుడు కూడా 15 లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలి. అన్నెసెసరీగా ఈరోజు వస్తుంది కదా అని చెప్పి ఇదంతా ఒక ఇల్యూజన్. ఈరోజు వచ్చేది ఇల్యూజన్. ఈరోజు నీ కాలు బాగుంది, నీ చేయి బాగుంది కాబట్టి నీకు వస్తుంది. నువ్వు ఆ కారు వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత కనీసం తిరిగి గ్యారంటీగా వస్తాను కూడా లేదు. విమానాలు ఎక్కుతుంటేనే గ్యారంటీ లేదు, దేని మీద లేదు. కారు దట్ ఈస్ ద పాయింట్. నువ్వు భవిష్యత్తును చూడకుండా ఈ రోజు ఒకదాన్ని చూస్తే ఎట్లా కుదురుతుంది? యూ హ్యావ్ టు ఫస్ట్ లుక్ ఎట్ ద ఫ్యూచర్. రైట్. రేపేంటి నాకు చూసుకోవాలి కదా. మీ భార్య పిల్లల పట్ల ఫైనాన్షియల్గా మీరు తీసుకున్న స్టెప్ ఏంటి అసలు? నేను ఓపెన్గా చెప్తే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ లేదు? ఎవరికి? నాకు. మరి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేనప్పుడు మరి మీరెందుకు జనాలకి ఏదో చెప్పేద్దాం చూస్తుంటారు?